ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను బీడ్స్ జ్యువెలరీ ఎలా అరేంజ్ చేసుకుంటున్నానో చూడండి ఫ్రెండ్స్. నీట్గా మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. చూసేయండి 1 బై 1 అన్నీ ఎలా అరేంజ్ చేసుకుంటానో. మొత్తం 2-3 బాక్సెస్ జ్యువెలరీ అంతా నాకైతే దీంట్లో సెట్ అయిపోయిందనమాట. ఉన్న బీడ్స్ అన్ని ఎలా అరేంజ్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తానండి ఈ వీడియోలో వచ్చేసి. ఇవన్నీ మా పాప అనమాట, కొన్ని నేను కూడా వేసుకుంటాను. చూసేద్దాము. ఇది వచ్చేసి మనకు 25 ఇంచెస్ వరకు నెక్ పీసెస్ పెట్టుకోవచ్చు అనమాట. చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. 25 పీసెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకు బటన్ కూడా ఇచ్చారు, ఎలా పెట్టుకోవాలో ఇలా అనమాట. మొత్తం ఇన్ని అయితే పెట్టేసుకోవచ్చు, 25 పేర్స్ అయితే. చూసారు కదా ఇలా ఉంది. ఎలా అరేంజ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇవి నావి కన్నా మా పాపవి ఎక్కువ పెడుతున్నానండి దీంట్లో అయితే. ఇది ఫస్ట్ సెట్ అనమాట. చూడండి, కింద ఎలాస్టిక్ ఇలా సెట్ చేసి ఒక్కొక్కటి సెట్ చేస్తున్నాము. ఇక్కడ ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ వన్ వచ్చి మా సిస్టర్ యూఎస్ నుంచి పంపించిందండి. ఇదైతే బాగుంటుంది సెట్ పెట్టుకుంటే. పర్ల్స్ వచ్చి చుట్టూ స్టోన్స్ వచ్చి ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది పెట్టుకుంటే, చాలా హెవీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ అండి, కొన్ని నేను మేక్ చేశానండి తనకి ప్రోగ్రామ్స్ అప్పుడు, అలా ట్రావెలింగ్ అప్పుడు కొన్ని మేక్ చేసినవి ఉన్నాయి స్టార్టింగ్లో అనమాట. సరిగ్గా నీట్గా కూడా కుదరలేదు, బట్ ఏంటంటే తన కలెక్షన్ అని చూపిస్తున్నాను అనమాట. ఇలా ఒక్కొక్కటి మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒకటేసారి ఓపెన్ చేయగానే అన్నీ కనిపిస్తాయండి. మనం ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ టైం అన్నీ బ్యాగ్లో వేసి పెట్టాను, కొన్ని షేడ్ అయిపోయాయి అలా అనమాట. అసలు దొరకలేదు టైంకి అసలు పెట్టుకుందామంటే. ఈసారి ఏంటంటే ఇది తీసుకొని కూడా చాలా రోజులు అయిందండి. అరేంజ్ చేయడం లేట్గా చేశాను అనమాట. ఇదొకటి. ఇవన్నీ ఫ్యాన్సీ వేర్ అండి, కొంచెం రెగ్యులర్గా డ్రెస్సెస్కి వాటికి బాగుంటాయి బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. ఇది కూడా ఒకటి అనమాట. ఈ బీడ్స్ మా సిస్టర్ యూఎస్ నుంచి పంపింది. ఇదైతే నేను ఇక్కడ తీసుకున్నానండి. ఒకసారి బీడ్ తీసుకున్నాను, సింగిల్ బీడ్ వచ్చేసి. ఇది సింపుల్గా డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. ఇది ఒకటి అనమాట. ఇలా సింగిల్ అయినవన్నీ ఒకవైపు పెడుతున్నాను. ఇలా చిన్నవన్నీ చివరిలో ప్లేస్ ఉంటే అయితే నాయి పెట్టుకుంటాను. ఇక్కడ చూద్దామండి, ప్లేస్ మిగిలితే నేను కొన్ని బీడ్స్ మన కలెక్షన్ చేశాను కదండి, అవి పెడదాం అనుకుంటున్నాను. మీరు 1 గ్రామ్ వేనా దీంట్లో పెట్టకండి, ఎందుకంటే 1 గ్రామ్ మనకి గోల్డ్ ఉంటుంది కదా, మధ్యలో గోల్డ్ బాల్స్ అలా ఉంటాయి కదా. ఇలా పెడతానంటే మనకు కలర్ పోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. జిప్ లాక్లోనే పెట్టేసేయండి అవి. ఇవేంటంటే నేను బీడ్స్ అవే అనమాట. చూడండి, ఇట్లా ప్లెయిన్ బీడ్సే, పర్ల్స్ అట్లా గోల్డ్ అయితే ఏం పెట్టలేదు నేను. చూసారు కదా, ఇది కూడా మా సిస్టర్ యూఎస్ నుంచి పంపినాయండి బీడ్స్. స్టార్టింగ్లో ఆల్మోస్ట్ ఇవన్నీ 10 ఇయర్స్ ఎబో అవుతుంది. లాకెట్ వచ్చి ఇవన్నీ మా పాపకు వేసుకుంటుంది ఇప్పుడు. ఇది కూడా మా పాపదే అండి. నేను ఒకసారి మేక్ చేశాను, వీడియో కూడా పెట్టానండి స్టార్టింగ్లో. ఆల్మోస్ట్ మీకు చూపించుంటాను, అది వీడియో కూడా చేశానండి. దీనికి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఇలా చేశాను. ఇవి చాలా ఈజీగా దొరుకుతాయండి ఈ బీడ్స్ అయితే. ఇవి ఏంటంటే మగ్గం మెటీరియల్ ఉంటుంది కదా, ఆ బీడ్స్తో ఫస్ట్ ట్రై చేశానండి. చాలా మామూలు అనమాట, మామూలుగా మగ్గం వర్క్ చేస్తారు కదా, ఆ మెటీరియల్ అనమాట ఇదైతే. కాకపోతే తొందరగా షేడ్ అవుతుందండి కొంచెం. చూడండి ఇలా ఉంటుంది. ట్రై చేయాలనుకుంటే అలా ఫస్ట్ అలా ట్రై చేయండి. ఎవరన్నా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే. మనకు అంత బడ్జెట్ కూడా ఏం పట్టదు అనమాట, తక్కువ కాస్టే ఉంటాయి కదా మగ్గం మెటీరియల్ అయితే కొంచెం. కానీ వేసుకుంటే చాలా బాగుంది అనమాట. అది చాలామంది అడిగారనమాట ఎలా చేశారు అని. ఇది ఒకటి అనమాట. ఇది నేను కాశీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఈ సెట్ నాకు చాలా బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. కొంచెం కాస్ట్ కూడా పడిందండి ఇది. దీన్ని ఏమంటారో తెలీదు, అక్కడ షాప్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్ అండి, ఇది ఒకటి బ్లూ బీడ్స్ అండి. ఫస్ట్లో మేక్ చేశాను, ఇది మీకు చూపించాను కూడా, వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. ఈ బీడ్స్ కూడా ఇలా సింగిల్ వన్ని ఇలా అరేంజ్ చేస్తున్నాను అనమాట. కాకపోతే చాలా నాకు కబ్బర్డ్ అంతా ఖాళీ అయిపోయిందండి. మంచిగా చూడండి, ఇలా పెట్టుకున్నా కూడా నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కింద ఎలాస్టిక్ కూడా ఉందన్నమాట. ఎలాస్టిక్ ఉండే వరకు మనకు ఇటు అటు అయితే పోదన్నమాట, బాగుంటుంది. చూసారు కదా, నాకైతే బాగా అనిపించింది చూడగానే, తీసేసుకున్నాను. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా నేను గయాలో తీసుకున్నాను అనమాట. కాశీకి వెళ్ళినప్పుడు, గయా ట్రిప్కి వెళ్ళామప్పుడు అక్కడ గ్లాస్ బీడ్స్ అనమాట. ఇవి బాగున్నాయండి, కలర్ పోవడం అంటూ ఏం లేదు. గ్లాస్ అనమాట, ఇది ప్లాస్టిక్ కాదు. చాలా లాంగ్ వస్తుందండి ఇది. 2 లైన్స్ వేసాను. డ్రెస్సెస్ మీకు చాలా బాగుంటుంది.
ఆల్మోస్ట్ ఇది అయితే రఫ్ అండ్ టఫ్ వాడానండి. అసలు కలర్ పోవడం అంటూ ఏం లేదు. మా పాప అయితే చాలాసార్లు వాడింది. అసలు ఇది బాగుంటుంది వేసుకుంటే. ఇదేంటంటే బ్లాక్లా కూడా ఉండదు, యాష్లా ఉంటుందన్నమాట. కొంచెం గ్రే మిక్సింగ్లా ఉంటుంది, కలర్ బాగుంటుంది. నెక్స్ట్ వన్ అండి, ఇది గ్రే కలర్. లాస్ట్ టైం నేను 2 లైన్స్ చేశాను, మేక్ చేసినప్పుడు మీకు చూపించానండి. ఇది నా బీడ్స్ జ్యువెలరీ మీకు, ఇది మా పాపకు చేశాను ఒకటి సింగిల్ది. నేను కూడా అప్పుడప్పుడు డ్రెస్సెస్ మీకు వేసుకుంటాను, గ్రే కలర్ శారీస్ డ్రెస్సెస్ మీకు సింపుల్గా. ఇదేంటంటే గ్రే బీడ్ పాలు పెట్టాను అనమాట. ఇది కూడా మా సిస్టర్ యూఎస్ నుంచి పంపించినవి. ఈ పాలసీ అయితే ఇక్కడ తీసుకున్నాను నేనైతే. ఇది అయితే ఇక్కడ ఇది కాశీలో తీసుకున్నానండి. ఇదైతే అంటే పచ్చలు ఉంటాయి కదా, పచ్చలు తీసుకున్నప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. పచ్చలు కలర్స్ ఉంటాయి కదండి, చాలామందికి ఐడియా ఉంటాయి పచ్చలు అంటే. కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళకైతే అక్కడ షాప్లో తీసుకున్నాను అనమాట. ఇది క్వాలిటీ మంచిదన్నమాట. ఇది ఇలా సింగిల్ వన్ ఇలా అరేంజ్ చేసుకుంటాను, కొంచెం ఈజీగా దొరికిపోతాయి మనకి ఇలా పెట్టేసుకుంటే. నెక్స్ట్ వన్ అండి, ఇవి పర్ల్స్ అండి, ఈ ఒరిజినల్ పర్ల్స్ అండి. నేను అక్కడ కాశీలో తీసుకున్నాను. ఇవి కూడా ఆల్మోస్ట్ 3000 ఏమో పడ్డట్టున్నాయండి. ఇవి అయితే ఇటు కాస్టే పడ్డవి. కాకపోతే తీసుకొని కూడా 2-3 ఇయర్స్ అవుతుందండి. బాగున్నాయి, ఇది రెగ్యులర్గా వాడుతున్నాను. ఇలా షేడ్ అవ్వడం అలా అయితే ఏం లేవన్నమాట. వాళ్ళు చెప్పారు బాగుంటాయని చెప్పారనమాట. నేను అక్కడ తీసుకున్న పచ్చలు కూడా తీసుకున్నానండి. మామూలుగా ఉంటాయి కదా అవి అయితే, అవి కూడా రఫ్ అండ్ టఫ్ వాడాను అనమాట. కలర్ పోవడం అంటూ లేదు, 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అప్పుడప్పుడు. అవి కూడా కలర్ ఏం పోలేదండి, బాగున్నాయి క్వాలిటీ అయితే నేను తీసుకున్న షాప్లో అయితే. అక్కడ ఇవి గ్లాస్ బీడ్స్ అండి, పొగడాల్లా ఉన్నాయన్నమాట. కానీ పొగడాలు కాదండి ఇవి నేను గయాలో తీసుకున్నాను. ఇది గయాలో తీసుకున్నానండి. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మనకి షాప్స్ ఉంటాయన్నమాట, అక్కడ తీసుకున్నాను. ఇవి గ్లాస్ బీడ్స్ అనమాట. కలర్ పోవడం అంటూ అట్లా ఏమి ఉండదు, కానీ బాగుంది క్వాలిటీ అయితే. ఇవన్నీ రెగ్యులర్గా వాడేటివి అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఒక బీడ్ చైన్ అండి ఒకటి. చిన్న బాల్ వచ్చేసి ఉంది, ఇది కూడా ఇక్కడ అరేంజ్ చేశాను. ఇది మా పాపకు చేశారనమాట, నేను కూడా పెట్టుకుంటాను అప్పుడప్పుడైతే. నేను అరేంజ్ చేశాను. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ పాల్దండి. ఇది ఏంటంటే నెక్ చోకర్లా వాడుకోవచ్చు అనమాట. ఇది మా పాపకి నేను మేక్ చేశాను, వీడియో కూడా ఉండొచ్చు నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇది ఇట్లా మెడకు వేసుకుంటే బాగుంటుందండి. స్టార్టింగ్లో అప్పుడు చేశాను అనమాట, చాలాసార్లు వేసుకుంది. పర్ల్స్ కూడా బాగానే ఉన్నాయి అనమాట, మరి షేడ్ ఏం అవ్వలేదు. ఆల్మోస్ట్ చేసి కూడా 2 ఇయర్స్ అవుతున్నట్టుందండి. ఇలాంటిది బ్రాస్లెట్ కూడా చేసుకోవచ్చు అండి. నేను బ్రాస్లెట్ కూడా చేశాను, అది అక్కడ మిస్ అయిపోయింది. బట్ ఇదైతే చైన్ ఉంది, ఇప్పుడు చైన్ అయితే అన్ని ఇలా సెట్ చేస్తున్నాం అనమాట. టైంకి అసలు ఏం దొరకట్లేదు అనమాట, పాపకి ఏదైనా పెట్టుకుందామంటే. ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, ఏది దొరకట్లేదు. అందుకే ఇలా అన్నీ సెట్ చేసి పెడుతున్నాను, టైంకి అన్ని దొరకడానికి. ఇవి మల్టీ కలర్ బీడ్స్ అండి, ఇది నా సెట్స్. ఇవి లాస్ట్ టైం నేను చూపించాను, ఇవి బీడ్స్ కలెక్షన్ అప్పుడు చూపించాను మీకైతే, దాంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇవి దీంట్లో మనం ఏం వేయలే కాబట్టి మన కలర్ షేడ్ అవ్వడం అంటూ ఏముండదు అనమాట. ఇలా నేను సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఇంకోటి పింక్ కలర్ అనమాట. ఇవి కూడా కొంచెం గ్లాస్ బీడ్స్లా ఉంటాయి. ఇవి పాల్ పెట్టి నేనే కూర్చాను అనమాట. ఇది ఏంటంటే 3 లైన్స్ ఉంటుందండి, బాగుంటుంది. ఇది మీకు చూపించాను నేను బీడ్స్ వీడియోలో అయితే. స్టెప్ బై స్టెప్ 3 లైన్స్ ఉంటుందండి. ఇది కూడా కలర్ పోవడం అంటూ ఏముండదు. నేను గోల్డ్ బాల్స్ ఏం వేయలేదనమాట. చూసారు కదా ఇలా ఉంది. ఇది కూడా దీంట్లో సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా నేను గయాలో తీసుకున్నానండి. గ్లాస్ బీడ్స్ అనమాట, బాగుంటుంది. ఇది డైరెక్ట్ చైన్తోనే వచ్చేసింది అనమాట. ఇలా వచ్చేసి ఉంది, ఇది డైరెక్ట్ పెట్టుకోవచ్చు అండి. ఇలా పెద్దగా ఉంది, ఇది కొంచెం ఫోల్డ్ చేసి పెట్టేయాలి. ఇది అప్పుడు నేను ఏంటంటే అక్కడ జ్యువెలరీ ఏం తీసుకెళ్ళలేదండి, కాశీ గయా అటు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళకుండా అక్కడ కొనుక్కున్నాను అనమాట. ఇలాంటి బీడ్స్ అన్నీ, ఇలాంటివి 2-3 కలర్స్ తీసుకున్నానండి అక్కడ డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి. నేను ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు గోల్డ్ ఏం క్యారీ చేయనండి ఎక్కువ, ఇలాంటి బీడ్సే వాడతాను. చూసారు కదా, ఇది బ్లూ కలర్, ఇది గ్రీన్ కలర్, ఇది కొంచెం స్కై బ్లూ కలర్ అనమాట. కలర్స్ బాగుంటాయి.
అంటే వీడియోలో కొంచెం డార్క్ పడుతుంది, బట్ మంచి కలర్స్ అనమాట, బాగున్నాయి. గ్లాస్ బీడ్స్ అండి, ఇవి కూడా రఫ్ అండ్ టఫ్ వాడాను, బాగుంది క్వాలిటీ అయితే. వీటితో ఏమైనా మేక్ చేద్దాం అనుకుంటున్నానండి. మేక్ చేసి ఒకవేళ వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను. దీంట్లో బిగ్స్ అయితే కూడా తీసుకున్నానండి, కొంచెం పెద్దగా ఉంటుంది బీడు. ఇదైతే వేసుకోలేదన్నమాట, ఇదైతే రఫ్ అండ్ టఫ్ వాడాను, ఇదైతే వేసుకోలేదు. దీంతో అయినా మేక్ చేయాలని చూస్తున్నాను. మేక్ చేసి అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది, లెంత్ కూడా చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట. అది కొంచెం షార్ట్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయన్నమాట బీడ్స్ కూడా. ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ గ్రే కలర్ చూసారు కదా, చిన్నది వచ్చేసి ఇది మా పాపకి చేశాను, నేను కూడా వేసుకుంటాను. సేమ్ అదే విధంగా నేను పెద్ద చేశాను. ఇది నేను ఆల్రెడీ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్లో చూపించాను అనమాట. ఇది నేనే చేసిందనమాట. 2 లైన్స్ స్టెప్ బై స్టెప్ ఉంటుందండి, బాగుంటుంది వేసుకుంటే. గ్రే బీడ్స్ అండ్ పర్ల్ పెట్టాను, అలా పెట్టాను అనమాట. ఇది కూడా కలర్ పోవడం అంటూ అలా ఏమి ఉండదు కదా, దీంట్లో అయితే అరేంజ్ చేస్తున్నానండి. పెద్దగా ఉంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని పెద్దగానే ఉన్నాయన్నమాట, వాళ్ళు చెప్పడం 25 ఇంచెస్ అని చెప్పారు. కొంచెం పెద్దగా వచ్చింది, కొంచెం ఫోల్డ్ చేసి పెడితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొన్ని మేము కాశీలో తీసుకున్నవి అండి, ఇవి కూడా చూపిస్తాను మీకైతే. ఇవి కూడా దీంట్లో అరేంజ్ చేస్తున్నాను. ఇవి ఎక్కువ నేను ట్రావెలింగ్కి వాడతానండి, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను. మా పాపను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా నాకు కూడా ఉంటాయి, అలా చేసినప్పుడు ఏంటంటే ఇవి వాడతాను అనమాట. మనం డ్యాన్స్ చేసినప్పుడు ఏంటంటే పోతాయి కదండి, కొంచెం గోల్డ్ పెట్టుకుంటే అలా. ఇలా చూసారు కదా, ఈ కలర్స్, దీనిలో 3 కలర్స్ తీసుకున్నాం అనమాట. ఇవి కాశీలో తీసుకున్నవి, ఇవి కూడా చూడండి, ఇవి గ్రీన్ కలర్ కూడా, ఇవి కూడా బాగుంటాయి. మంచి డార్క్ గ్రీన్ అనమాట, బాగుంటుంది. మధ్యలో బ్లాక్ వచ్చేసి ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. రెగ్యులర్గా మేము ఇక ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాము. ఇవన్నీ షార్ట్ ఉంటుందండి, శారీస్ మీదకి బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. ఇలా బ్లాక్ కూడా ఉండాలి, కనిపించట్లేదు, మేబీ వెతుకుతాను, అది కూడా అరేంజ్ చేస్తాను. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే 3 కలర్స్ దొరికాయి, ఇప్పుడైతే ఇవి పెట్టాను. మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్నానండి, చూసారు కదా. ఇది ఇలా అరేంజ్ చేసుకుంటే ఏంటంటే చాలా సెట్స్ పడుతున్నాయండి. నాకు చూడగానే అసలుకి నాకు సగం కబోర్డ్ అయితే ఖాళీ అయిపోయింది అనమాట. బీట్స్ అన్నీ ఇప్పుడు చూడగానే ఫాస్ట్ కనిపిస్తున్నాయి. మంచి బటన్స్ ఉండే వరకు కూడా ఇలా ఉన్నాయన్నమాట, పోవడం అంటూ ఏం లేదు. మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను, ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం చూశాను షాప్ నేమ్ కూడా ఐడియా లేదండి. మీకు కావాలంటే నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే షాప్లో చూపిస్తాను మీకు అడిగి. అయితే మన ఫ్యాన్సీ మెటీరియల్ ఉంటుంది కదండి, పర్సెస్, మన జ్యువెలరీ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే ఉందన్నమాట. నేను జ్యువెలరీ బ్యాగ్ తీసుకున్నాను అప్పుడు అన్ని పెట్టుకోవడానికని, అప్పుడు తీసుకున్నాను అన్నది. ఇది ఎక్కువ మేక్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. చాలా రోజులు మీకు ఆల్రెడీ జ్యువెలరీ మేక్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటాను కదా, అలా పెట్టేదాన్ని అసలుకి. ఇలా మంచి రెడ్గా బాగా కనిపిస్తుందని. ఇప్పుడైతే అన్నీ నాకు చిందరవందర అయిపోయాయి అనమాట, ఇక అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ అండి, ఇది ఒకసారి గోల్డ్ షాప్లో తీసుకున్నానండి, బాగా అనిపించింది. నేను గోల్డ్ బాల్స్ తీసుకున్నప్పుడు అక్కడ కనిపించిందండి ఈ సెట్ అయితే, అక్కడ తీసుకున్నాను మా నియర్ బై గోల్డ్ షాప్ దగ్గర. ఇది కూడా బాగుంటుంది వేసుకుంటే. కాస్ట్ అయితే ఐడియా లేదండి, చాలా రోజులు తీసుకొని. దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా అనమాట, దీన్ని పెట్టుకోవచ్చు మనం ఇయర్ రింగ్స్ కూడా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ సెట్ చూద్దామండి. పింక్దండి. నెక్స్ట్ ఇది కూడా నేను మేక్ చేసింది, చాలా రోజులు అయిందండి. ఇది పింక్ అండ్ గ్రే కలరు ఇట్లా సౌసీపాల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడిప్పుడే కొంచెం షేడ్ అవుతున్నట్టుందండి, కానీ బాగుంది. చాలా చాలా ఇయర్స్ వచ్చింది ఇదైతే. బీట్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట. ఇది కూడా బాగుంటుందండి పెట్టుకుంటే. 2 లైన్స్ అయితే మేక్ చేశాను అప్పుడైతే. నెక్స్ట్ వన్ అండి, ఇది నేపాల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట మమ్మీ వాళ్ళు, అప్పుడు తీసుకుంది, బాగుంటుందన్నమాట. ఇది కూడా బాగా రఫ్గా వాడింది మా పాప అయితే. దాంట్లో కొన్ని ఉన్నాయండి, కొన్ని కలర్స్ అయితే. ఇలా కొంచెం ఇది వచ్చి క్రీమ్ అండ్ మల్టీ కలర్ వచ్చేసింది అనమాట, బాగుంటుంది వేసుకుంటే, డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటివి మన దగ్గర ఎగ్జిబిషన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డిసెంబర్లో మనకైతే ఎగ్జిబిషన్ ఉంటుంది, మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటాయండి. వీలైతే నేను కూడా చూపిస్తాను మీకైతే ఈసారి. మేబీ అట్లాంటి స్టోర్స్లో అయితే ఉంటాయి ఇవైతే. ఇది అక్కడ తీసుకుంది అనమాట. ఇంకా వేరే బీట్స్ సెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అవి ఇక్కడ మధ్యలో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను అవి కూడా. నెక్స్ట్ వన్ అండి,
ఇది వచ్చి నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. ఈ జ్యువెలరీ వచ్చి చాలా బాగుంటుంది, ఇది వేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. పెయింటింగ్ కూడా చూడండి బాగుంటుంది. ఇది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఇలా సెట్ కలిపి తీసుకున్నాము. ఇది హునార్ అట్ ఎగ్జిబిషన్ అప్పుడు తీసుకున్నాం అనమాట. తీసుకుని కూడా 2.5 years 3 years అవుతున్నట్టుంది. ఇది ఒకటి చాలా బాగుంటుందండి. ఇది కూడా దీంట్లో సెట్ చేస్తున్నాను, చూడాలి పడుతుందో లేదో. నెక్స్ట్ వన్ అప్పుడు బ్లాక్ కూడా తీసుకున్నానండి. ఇది కొంచెం బ్లాక్ వచ్చి కామన్ కలర్ కదా, ఇదైతే చాలా వాటికి యూజ్ అవుతుందండి. చాలా శారీస్కి డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటుంది పెట్టుకుంటే. సెట్ కూడా మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు సర్చ్ చేయండి, స్టాల్స్లో అలా పెడుతూ ఉంటారు. ఇంకా చాలా బాగుంటాయండి, యూనిక్గా ఉంటాయి ఇలాంటి పీసెస్ అయితే. రెగ్యులర్గా ఎప్పుడో కానీ దొరకవన్నమాట మనకి. నేను ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే ఎక్కువ తీసుకుంటాను శారీస్ డ్రెస్సెస్, కొంచెం ఎందుకంటే బాగా అనిపిస్తాయి, మనం డిఫరెంట్గా అనిపిస్తే ఉంటాయి కదా, అలా అన్నమాట. దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి, బ్లాక్ దానికి వచ్చేసి ఇలా అనమాట. ఇంకొక సెట్ కూడా ఉండాలండి, అది ఇక చూడాలి బ్యాగ్లో ఎక్కడ పెట్టాను. ఇవన్నీ ఇప్పుడైతే అరేంజ్ చేశాను, ఇలా చూపిస్తానండి. ఇప్పుడైతే మీకు అసలు పోదనమాట, బాగుంది, ట్రై చేశాను నేనైతే. ఎలా అంటే మొత్తం ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్లా మనం ఓపెన్ చేసి మన కప్బోర్డ్స్లో ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి, ఇలా పెట్టేసుకొని రెండు ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి ఇలా చుట్టేసేయాలంతే. చుట్టేసి ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇంత వచ్చేసి మనకి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది అంతే, ఆల్మోస్ట్ 2 boxes అండి ఇవన్నీ నేను పెట్టినవైతే. ఇప్పుడు వచ్చి కొంచెంలోనే మనకు కప్బోర్డ్స్లో ఒక సైడ్ అయితే పట్టుతుంది అనమాట. ఇది చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉందో. మీకు ఎక్కడైనా కనిపిస్తే అయితే మీరు పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మన జ్యువెలరీ ఉంటుంది కదండి, మన స్టోర్ చేసుకునే ఐటమ్స్, అక్కడైతే అవైలబుల్గా ఉందన్నమాట. నాకు బాగా అనిపించింది. చూడండి ఇప్పుడైతే ఎటు పోలేదు మన జ్యువెలరీ అయితే, ఎటు కదలలేదు, బాగుంది కదా. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి కూడా చూపించాను మీకైతే. కింద ఎలాస్టిక్ ఉండే వరకు బాగుందన్నమాట. నాకు బాగా అనిపించింది, మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీసానమాట. సికింద్రాబాద్ అలాంటి ప్లేస్లో కూడా ఉంటాయి, ఒకసారి సర్చ్ చేయండి. నేనైతే బెంగబజార్లో తీసుకున్నాను అనమాట. తీసుకుని కూడా చాలా రోజులు అయిపోయిందండి. ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇంకా వేరే పెట్టాలన్నమాట. ఇది కూడా నేపాల్లో తీసుకుందనమాట. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ సెట్ చేద్దామనుకుంటున్నా, చూద్దామండి ఇక్కడ సెట్ అయిపోతుందో. ఇది కూడా బాగుంటుంది, ఇట్లా బీడ్స్ వచ్చేసి చిన్న చిన్న క్రిస్టల్స్ అనమాట. పిల్లలకి బాగుంటుందండి ఇలాంటివి. కొంచెం వాళ్ళు అన్నీ మంచి డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, డిఫరెంట్ డ్రెస్సెస్ అన్నీ. ఇదనమాట. ఇంకా చాలా ఉందండి, బ్రాస్లెట్స్ ఇంకా చాలా ఉన్నాయి, చూడాలి. అన్నీ చిందరవందరగా అయిపోయాయి అనమాట. ఇలాంటివి ఉన్నాయి ఇంకా చాలా. ఈ బ్రాస్లెట్స్ ఉన్నాయండి, ఇలా సెట్ చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.